విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాను. ఈ ఛానల్ ఆస్ట్రో సోమ్ సుందర్ తెలుగు ఇది ఏదైతే ఛానల్ ఉందో ఇక రాబోయే రోజుల్లో ఈ ఛానల్ లోపల రాశి ఫలాలు అదే రకంగా మంత్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు, ఓన్లీ రాశి ఫలాలే చెప్పడం జరగబోతుంది. ఇక మిగతా జ్యోతిషానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, ఎవరైతే జ్యోతిషం పట్ల చాలా ఎక్కువ ఇష్టపడుతుంటారో, జ్యోతిషాన్ని నమ్ముతుంటారో అని జ్యోతిషం ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారికి వేరే ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ కనుక మీరు చూసినట్లయితే డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరుగుద్ది. అని మన యూట్యూబ్ ఛానల్ లోపల హోమ్ సెక్షన్లోనే అందులో ఒక ఛానల్ పెట్టడం జరిగింది. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే అంటే బేసిక్ నుంచి జ్యోతిషాన్ని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, జ్యోతిషంలో కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. అందులో ఒక పార్ట్స్ ఉన్నాయి. జమిని జ్యోతిష్, వైదిక్ జ్యోతిష్ అంటే పరాశరుకి సంబంధించిన జ్యోతిష్, కేపీ జ్యోతిష్ అంటే కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్ అని, అదే రకంగా నంది జ్యోతిష్, దీన్ని మనం భృగు నారీ జ్యోతిష్ అంటుంటాము. ఈ విధంగా ఈ జ్యోతిష ప్రకారాలు ఉన్నాయి. ఇంకా చాలా రమణ జ్యోతిష్ కూడా ఉన్నాయి. కానీ మనం అన్ని రకాల జ్యోతిష విషయాలు మనం ఆ ఛానల్ లోపల తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జ్యోతిషం నేర్చుకోవాలి, జ్యోతిషం మీకు ఏం రాకపోయినా కూడా మీరు ఆ వీడియోలు కనుక చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంటుంది. ఆ ఛానల్ లోపల డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరగబోతుంది. అని ఒక 1 minute షార్ట్ ఏదైతే ఉంటుందో రీల్స్ అవి అందులో కూడా డైలీ అప్డేట్ చేయడం జరగబోతుంది. ఇక ఈ ఆస్ట్రో సోమ్ సుందర్ తెలుగు ఛానల్ ఏదైతే ఉందో ఇక ఈ ఛానల్ మొత్తం కేవలం ప్రొడక్షన్ కోసం మనం ఈ ఛానల్ని అర్పణం చేయబోతున్నాము. కాబట్టి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోలు కూడా తప్పకుండా చూడడానికి మీరు ప్రయత్నించండి. రెమెడీస్ కూడా ఏవైతే ఉంటాయో అవి రెమెడీస్ కూడా ఆ ఛానల్ లోపలే చెప్పడం జరగబోతుంది. ఇక రెమెడీస్ మీరు చాలా సార్లు అడుగుతుంటుంటారు. ఎందుకంటే ఈ ఛానల్ మిక్స్ ఛానల్ ఉంది. మిక్స్ ఛానల్ అంటే ఏంటంటే ఇందులో ప్రొడక్షన్ కూడా చెప్తుంటాం, మనం జ్యోతిష సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నా లాస్ట్ ఒక 2-3 years నుంచి నా వీడియోలు ఏవైతే ఉన్నాయి జ్యోతిషం సంబంధించిన వీడియోలు అవి ఎక్కువ మందికి తెలియదు. అవి ఎక్కువ మందికి తెలియదు. చాలా మంది ఏంటంటే జ్యోతిషం సంబంధించిన ఇప్పుడు రాశి ఫలాలే చూస్తుంటారు తప్ప నేను చేసిన ఏదైతే నేను రీసెర్చ్ చేసిన అభ్యాసం చేసిన విషయాలు ఏవైతే వీడియోలు ఉన్నాయో అవి అలాగే వెనుకకు వెళ్ళిపోయాయి. కాబట్టి అలా కాకుండా ఎవరైతే ప్రత్యేకంగా జ్యోతిషం పట్ల చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో, మీ రాశి గురించి తెలుసుకోవాలి, మీ రాశి స్వభావం ఏంటి, మన కెరీర్ ఏంటి, మనం ఏం చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం అంటే మన రాశికి సంబంధించిన ప్రత్యేకంగా ప్రతికూల అనుకూలం ఏంటి అవి తెలుసుకోవాలనుకున్నట్లయితే మనం ఆస్ట్రో సోమ్ సుందర్ అంటే వేరే ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో మీరు తప్పకుండా చూడడానికి మీరు ప్రయత్నించండి. 2-3 days మనం దాని గురించి కాస్త పోస్టింగ్ కూడా చేస్తుంటాము. దాని గురించి ఏం వస్తారు అనుకోకండి. ఎందుకంటే ఇది శ్రమ పడితేనే అవుతుందండి, ఏది కూడా ఊరికే రాదు. ఎందుకంటే నేను కాస్త కష్టపడుతున్నాను, మీరు చూస్తున్నారు. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి వేరే ఛానల్ క్రియేట్ జరగబోతుంది. అని దానిలో ప్రత్యేకంగా విషయాలు ఏంటంటే జ్యోతిషం నేర్చుకునే వారు బేసిక్ నుంచి అలా అని జ్యోతిషం ఎవరికి వచ్చుద్దో వారు కూడా అందులో కౌన్సిలింగ్ సలహాలు ఇవ్వచ్చు, కమెంట్స్ చేయొచ్చు, తప్పు కాదు. ఇంకో విషయం ఏంటంటే మనం డీప్ అనలైజ్ చేయబోతున్నాం. డీప్ అనలైజ్ అంటే ఇప్పుడు చాలా మంది కొందరు మధ్యలో కాల్ చేశారు, జ్యోతిషం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళు కూడా. ఫీజ్ అందులో ఒక విషయం తెలుసుకోండి, ఇది వేద విద్య. వేద విద్యను నేర్చుకోవడానికి ఎలాంటి రకమైన ₹1 ఇచ్చే అవసరం కూడా లేదు. ₹1 ఇచ్చే అవసరం కూడా లేదు. ఇక్కడ కేవలం ఖర్చు ఏదైనా ఉందా అంటే మీ సమయం కావాలి, మీ సమయం ఖర్చు కావాలి. మీరు సమయం కనుక మీరు ఆ వీడియో చూడడానికి కనుక కేటాయించినట్లయితే మీ లైఫ్ లోపల మీరు ఎంతో కాస్త మీకు జ్యోతిషం అర్థమవుద్ది. జాతకం చూస్తే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అందరికీ జ్యోతిషం రావాలి, అందరికీ జ్యోతిషం తప్పకుండా రావాలి. దీని వెనకాల చాలా కారణాలే. నేను ఎందుకు అందరికీ రావాలంటున్నాను, మీకు ఏదో ఒక రోజు నాకు టైం ఉన్నప్పుడు నేను తప్పకుండా మీకు చెప్పడానికి ప్రయత్నించుతాను.
అని లాస్ట్ ఒక 4-5 డేస్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ట్రో సోమసుందర్ తెలుగు ఈ ఛానల్ లోపల ఎలాంటి రకమైన వీడియోలు రాలేవు. కాబట్టి ఎందుకంటే నా హెల్త్ సరిగా లేకపోయింది. కాస్త క్లైమేట్ కనుక మీరు చూసుకున్నట్లయితే కాస్త అన్ని చోట్ల కాస్త ఆరోగ్యం కాస్త బాధాకరంగా జరిగింది. అందరిది అలాగే ఉంది, నాకు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కాస్త నేను కోలుకున్నాను. కానీ చెప్పాల్సిన ఒక ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబం లోపల ఎవరైనట్లయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ప్రత్యేకంగా ఫీవర్, కోల్డ్ ఇది చాలా ఎక్కువ అయితే దీన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. ఎందుకంటే గోచరం లోపల గ్రహస్థితి ఆ విధంగా అయితే నడుస్తుంది. ఆగస్ట్ లోపల సెకండ్ వీక్ తర్వాత ఈ హెల్త్ లోపల కాస్త రికవర్ అయితే ఉండబోతుంది. కానీ అంతవరకు ఆరోగ్యం లోపల ప్రతి ఒక్క కుటుంబం లోపల ఇద్దరు లేకపోతే ముగ్గురు ఆ హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉంటుంటాయి. శ్రీమాత్రే నమః.